Hello guys, welcome to day 6 targeting NTPC and Group D syllabus covering whole syllabus. సో అయితే డే 6లో మనం ఆల్రెడీ నేను డే 5 అయితే చెప్పుకున్నాం. నేనైతే స్టాటిక్ జీకేలో నేను ఏ టాపిక్ చెప్పలేదు, ఎందుకంటే మిగిలిన టాపిక్స్ కొన్ని లెందీగా ఉంటాయి కాబట్టి స్టాటిక్ జీకే ఆపడం అయితే జరిగింది. ఈరోజు స్టాటిక్ జీకే కూడా యాడ్ చేస్తాం అన్నమాట. లిటిల్ బిట్ టాపిక్స్ అనేవి ఓకే. యాజ్ యూజువల్ మన డే స్టార్ట్స్ విత్ స్పీడ్ క్యాలిక్యులేషన్. స్పీడ్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం మ్యాథ్స్ తీస్తాం. అందులోని కూడా ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అనేది సపరేట్గా మనం చెయ్యాలి. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్లో ఏం చేస్తాం మనం ఈరోజు ప్యూర్ మ్యాథ్స్లో ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సర్ట్స్ అండ్ ఇంటిజర్స్ చేసాం కదా. ఈరోజు ప్యూర్ మ్యాథ్స్లో మనం ఏం చేస్తామంటే సింప్లిఫికేషన్. ఓకే, సింప్లిఫికేషన్. ఇందులో మోడల్స్ అంటూ ఏమి ఉండవు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసినా సరిపోతుంది. లేదంటే ఆ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చూసిన సింప్లిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వచ్చితే సింప్లిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత అలాగే ఇంకోటి ఏంటంటే అర్థమెటిక్ కదా. అర్థమెటిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 చెప్పాను. ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 2 మాట. ఓకేనా. ఒకే రోజులో నేర్చుకోవాలంటే అవ్వదు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఒక 2-3 డేస్ మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇది పార్ట్ 2. ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని మోడల్స్ నిన్న, ఈరోజు ఇంకొన్ని మోడల్స్ నేర్చుకుంటారు. ఓకే. తర్వాత మ్యాథ్స్ తర్వాత వచ్చేది ఏంటంటే రీజనింగ్. రీజనింగ్లోని నిన్న ఆల్రెడీ మనం చెప్పాం బ్లడ్ రిలేషన్స్ కదా చెప్పుకున్నాం. రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ రిలేషన్స్ అని. బ్లడ్ రిలేషన్స్ టోటల్గా కంప్లీట్ అయిపోతే ఓకే, అవ్వకపోతే ఈరోజు కూడా బ్లడ్ రిలేషన్స్ అది కంప్లీట్ అయిన వరకు చేయండి, ఎందుకంటే బ్లడ్ రిలేషన్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఈరోజు ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 2. బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 2. ఓకేనా. ఈ రోజుతో కంప్లీట్ అయిపోవాలి, అంటే ఇది మొత్తం కంప్లీట్ అయిపోవాలి బ్లడ్ రిలేషన్స్ అనేది టాపిక్ మొత్తం కూడా. అంటే దాని మీద క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి వీలైతే. ఓకే. తర్వాత జనరల్ సైన్స్ అంటే జిఎస్. మనం ఏంటంటే ఆల్రెడీ నిన్న ఫిజిక్స్లో ఫోర్స్ అండ్ మనకి నిన్న ఏమి ఇచ్చుకున్నాం, ఫోర్స్ ఇచ్చుకున్నాం, తర్వాత ఫ్రిక్షన్ ఇచ్చుకున్నాం. ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు జిఎస్లో ఏంటంటే ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ అయిపోయింది. ఫిజిక్స్ నుంచి ఈరోజు క్లాస్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఆల్రెడీ మోషన్ మనం చెప్పుకున్నాం కదా, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అన్నమాట. అండ్ వీలైతే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఇది చూసారో లేదో నాకు తెలియదు, చూసేస్తే పర్వాలేదు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా చూడనమాట. తర్వాత అయితే ఈరోజు కెమిస్ట్రీ వద్దు, బయాలజీ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనం సెల్ కంప్లీట్ చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ డివిజన్. దీని మీద నేను కంప్లీట్ వీడియో చేశాను. అసలు కంప్లీట్ సెల్ డివిజన్ టాపిక్ అనేది నేను వీడియో అయితే చేయడం జరిగింది. యూట్యూబ్ వీడియో ఉంటుంది, దాన్ని చూసేస్తే మీకు ఈ టైం టేబుల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇంకా దాని మీద క్వశ్చన్లు కూడా మీరు డైరెక్ట్ సాల్వ్ చేసేయగలరు. ఓకేనా. తర్వాత ఏంటంటే హిస్టరీ కదా. తర్వాత ఏంటి మనకి హిస్టరీ. మెడీవియల్లో ఆల్రెడీ ఖల్జీ డైనెస్టీ అనుకున్నాం, తర్వాత తుగ్లక్ డైనెస్టీ కదా. తుగ్లక్ డైనెస్టీ చదవమని చెప్పాను కదా నేను. ఓకే. మెడీవియల్లో ఏం తీస్తారంటే మనం ఆల్రెడీ మెడీవియల్ ఇండియా మనం మొదలు పెట్టాం కాబట్టి మెడీవియల్ ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ తుగ్లక్ డైనెస్టీ అయిపోతే తర్వాత వచ్చేది ఏంటంటే సయ్యద్ డైనెస్టీ. ఓకేనా. తుగ్లక్ డైనెస్టీ తర్వాత ఏంటి సయ్యద్ డైనెస్టీ. ఓకేనా. డైనెస్టీ సయ్యద్ డైనెస్టీ తీయండి. సయ్యద్ డైనెస్టీ అయిపోవాలి. అలాగే 5th వన్ ఏంటంటే నేను ఆల్రెడీ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అందులో టాపిక్స్ అనేవి మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా. అది ఏంటి మనకి పాలిటీలో వచ్చేసి మనకి ఏంటంటే సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇది అవ్వాలన్నమాట ఈరోజు. అంటే కాన్స్టిట్యూషన్లోని ఎన్ని సెషన్స్ జరిగాయి, ఎంతమంది పాల్గొన్నారు, ఎక్కడెక్కడి నుంచి డ్రాఫ్ట్ కమిటీ కోసం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట.
ఓకేనా. అంటే సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోని మీరు ఏం యాడ్ చేయాలంటే డ్రాఫ్ట్ కమిటీ కోసం ఇందులో నేర్చుకోండి. ఓకేనా. డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ ఎవరు, డ్రాఫ్ట్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, కేఎం మున్షి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళందరూ కూడా డ్రాఫ్ట్ కమిటీ మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. 7 ఎంత ఉంటారు మెంబర్స్. డ్రాఫ్ట్ కమిటీ ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సెషన్స్ పెట్టింది, 11 సెషన్స్ పట్టింది. మొత్తం కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది, 2 years 11 months 18 days అనేది మనకి మొత్తం కాన్స్టిట్యూషన్ రాయడానికి పట్టింది. అలాగే పాలిటీలోని ప్రియాంబుల్ ఎలా తయారు చేశారు, ఇవన్నీ కూడా మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో మీకు యాడ్ అయిపోవాలి. సో ప్రియాంబుల్ అంటే ఏంటి, ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వి కాల్డ్ ప్రియాంబుల్. అసలు కాన్స్టిట్యూషన్లోనే మనకి ఏముంటాయి, వాట్ ఈస్ ద ఇండియా, ఫెడరల్ ఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసిడెన్షియల్ అండ్ ఫెడరల్, పార్లమెంటరీ సిస్టము. సో ఓకేనా, లోక్సభ, రాజ్యసభ. సో ఇవన్నీ కూడా బేసిక్ ఇంట్రడక్షన్స్ అన్నీ కంప్లీట్ అవుతూ ఉండాలన్నమాట. ఈరోజు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నారు, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఓకేనా, రష్యా నుంచి కానీ, యుఎస్ఏ నుంచి కానీ, బ్రిటన్ నుంచి కానీ, ఫ్రాన్స్ నుంచి కానీ. సో ఇలాగా మనం ఎక్కడెక్కడి నుంచి, జపాన్ నుంచి, సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా. సో డీప్గా నేర్చుకోండి. అందుకే మనం ఒక్కొక్క టాపిక్ని ఇచ్చుకుంటున్నాం ఒక్కొక్క దాంట్లో నుంచి. సో హిస్టరీ, పాలిటీ అయిపోయింది కదా. సో ఈరోజు ఏంటంటే జాగ్రఫీ. ఆల్రెడీ మనం జాగ్రఫీ కోసం మాట్లాడుతున్నాం కదా. సో అది కూడా ఇండియన్ జాగ్రఫీ మనం ముందు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా. ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయ్యింది, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అయ్యింది, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా కూడా అయిపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇచ్చాను. ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మేజర్ లేక్స్. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది పెడుతున్నాను. సో నాకు దొరికిన పీడిఎఫ్స్ ఎవరైనా నాకు పంపించినా, లేదంటే నాకు ఏమైనా అవైలబిలిటీ వేరే ఛానల్స్లో ఎవరైనా పెట్టినా అవి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఉన్నవాళ్ళు ఉంచుకోండి, లేని వాళ్ళు తీసుకోండి. ఉన్నవాళ్ళు ఏం అనుకోవద్దు రిపీటెడ్గా వస్తున్నాయని. సో డౌన్లోడ్ చేసుకోకండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మేజర్ లేక్స్. జాగ్రఫీలో వచ్చేసి మేజర్ లేక్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెషన్ మాత్రం. వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మేజర్ లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఇండియా, అది ఇండియాలో పరంగా నేర్చుకోండి సరిపోతుంది. అండ్ 7th one వచ్చేసి స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో ఈరోజు ఏంటంటే టాపిక్ పెయింటింగ్స్ కోసం నేర్చుకోండి. పెయింటింగ్స్ అండ్ డ్రెస్సెస్. పెయింటింగ్ అండ్ డ్రెస్సెస్ అని కలిపి చెప్తాను టాపిక్. పెయింటింగ్ లేదంటే ఈ రెండు వేరు వేరు టాపిక్లా చదవండి. పెయింటింగ్ అండ్ డ్రెస్సెస్. ఓకేనా. ఐసిటీ యాప్లో మీకు పెయింటింగ్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి. సో దాన్ని ఫాలో అయిపోండి సరిపోతుంది. ఓకేనా, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది అన్నమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకేం మిగిలింది, కరెంట్ అఫైర్స్ కదా మిగిలే. కరెంట్ అఫైర్స్లోని మీకు ఆల్రెడీ నేను చెప్పాను కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫాలో అవ్వండి అని చెప్పి. సో నిన్న ఆల్రెడీ ఏం చెప్పాం కరెంట్ అఫైర్స్లో, యూనియన్ బడ్జెట్ అయిపోయింది, స్కీమ్స్ అండ్ పాలసీస్ అని చెప్పాను కదా. సో తర్వాత అదేనా చెప్పాను. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ఓకే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూసాం. సో ఈరోజు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అఫైర్స్ చదవండి. ఓకేనా, స్పోర్ట్స్ అఫైర్స్ చదవండి సరిపోతుంది. స్పోర్ట్స్ కోసం చదవండి సరిపోతుంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ చదివితే కొంచెం మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. స్ట్రాటజీకి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ముందు మనం ఒక పీడిఎఫ్ని తీసుకొని ఒకదాన్ని రివైజ్ చేసామనుకోండి, అందులో ఉండే కొంచెం మ్యాటర్ మనకు తెలుస్తుంది. 100 పీడిఎఫ్లు అవైలబిలిటీ ఉంటుందండి మార్కెట్లో. సో ప్రతి పీడిఎఫ్ని మనం చదవాలి అంటే కష్టం. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గోల్స్ పెట్టుకోవాలి. చిన్న గోల్స్ పెట్టుకుంటేనే చిన్న మెట్లే పెద్ద విజయానికి కారణం అని అంటారు చూసారా, అది నిజంగా నమ్ముతాను నేను నమ్ముతాను. కావాలంటే మీరు కూడా నమ్మండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది చూస్తూ ఉంటారు. ఓకేనా. స్మాల్ స్టెప్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పేసి అంటారు. అందుకే మనం చిన్నగా పెట్టుకోవాలి. సో ఈరోజు డే 6 వచ్చేసి మనకి ఏంటంటే ఈరోజు టైం టేబుల్ అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థరోలీ ప్రాక్టీస్ చేయండి. సో దేనికి అంటే ఇప్పుడు టైమింగ్ ఇవ్వట్లేదు ఇక్కడ, నేను ఓన్లీ టాపిక్స్ వేస్తున్నాను. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, జాబ్ లేకుండా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, బిగినర్స్ ఉంటారు. సో మీకు నచ్చిన వే ఆఫ్ టైంలో మీకు నచ్చిన కాన్సెప్ట్లు అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ అందరినీ మైండ్లో తీసుకొని సో సిలబస్ కవర్ చేయడానికి నేను ఇది ఇలా ఇస్తున్నాను. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ దట్. సో ఎవ్రీడే నేను ఎలాంటి వీడియో మీకు వస్తూ ఉంటాయి. సో ఏ టాపిక్స్ మీరు కవర్ చేయాలో ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది.
కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.